వల్ల ప్రమాదం ఏర్పడే సందర్భంలో జయశంకర్ గారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మనందరం కూడా తీసుకొని తెలంగాణ కోసం మన తెలంగాణ కోసం మనందరం కూడా పునరంకితం కావాల్సిన అవసరం ఉన్నది. మరో తెలంగాణ ఉనికిని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి మరొక ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను భావిస్తూ మరి ఈ సందర్భంగా మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు. జయశంకర్ గారి 15వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు ఇంతకుముందు ప్రశాంత్ గారు 3 అంశాల గురించి చెప్పడం జరిగింది. తెలంగాణ రావడానికి కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రధానమైనటువంటి పార్ట్ టైమర్ ఫుల్ టైమర్స్ ఎక్కడికగా పోల్చిందో తెలంగాణ రావడానికి కూడా తెలంగాణ భావవ్యాప్తి చాలా అవసరం. తెలంగాణ జరుగుతున్న అన్యాయాలని గ్రామాల్లో చెప్పాలి ఫస్ట్, తర్వాత ఉద్యమాలు నిర్మించాలి, అందరినీ ఐక్యం చేయాలి. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుంది కనుక మరి రాజకీయ ప్రక్రియ జరగాలంటే కింది స్థాయిలో ఉద్యమాలు చేయాలని చెప్పి 3 దశలుగా వారు కేసీఆర్ గారికి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని పూర్తి స్థాయిలో జయశంకర్ గారు చెప్పిండు కనుకనే కేసీఆర్ గారు ఇంకా తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేటువంటి నినాదంతో మరి బయటికి రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వస్తుందనేటువంటి విశ్వాసం జయశంకర్ గారు ఉండేది. ఎందుకంటే మొదటగా మేము సంఘం పెట్టాను కూడా అధికారులందరూ ఐక్యం కావాలి, అధికారులు కదిలినప్పుడే మరి తెలంగాణకు వస్తుంది అని చెప్పి వారి స్ఫూర్తితోనే అనేక సంఘాలు పెట్టించారు. మరి అందరినీ వారి ఆశయాలకు అనుగుణంగానే అందరినీ మమేకం చేయడం జరిగింది. మరి ఈరోజు తెచ్చుకున్న తెలంగాణ నిజంగా వారు బతుకునింటే ఒకప్పుడు ఉన్న తెలంగాణకి ఇప్పుడు పోల్చుకొని సంతోషపడేవాడు. కానీ మళ్ళా తెలంగాణ ఎక్కడ చిక్కుకున్నదిరా, ఎవరి చేతులు చిక్కుకున్నదిరా అని చెప్పి బాధపడేటువంటి వాడు. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ నాయకులకు ఒక స్ఫూర్తి ఇచ్చేటువంటి గొప్ప మహనీయుడు కనుక వారి యొక్క చరిత్రను ఇంకా పాఠ్యాంశాలు చేర్చి తెలంగాణ చరిత్రను ముందుకు తీసుకెళ్లే దిశలో మనం అందరం ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా వారికి నివాళులు అర్పిస్తున్నాం. జై తెలంగాణ. आज बड़ी अफसोस की बात है कि प्रोफेसर जयशंकर साहब हमारे साथ नहीं रहे, मगर ऐसे लीडर थे, ऐसे प्रोफेसर थे जिन्होंने हज़ारों बच्चों को, लाखों बच्चों को तेलंगाना अवेयरनेस पैदा किया. उन्हें अच्छी तरीके से तेलंगाना के बारे में आवाम में जो तेलंगाना के मसाइल थे वो बताकर जिस तरह तेलंगाना हासिल करने के लिए जयशंकर साहब ने हमारे महान और महात्मा लीडर केसीआर साहब का इंतखाब किया और केसीआर साहब की वजह से ही तेलंगाना हासिल हुआ. और उसमें सबसे बड़ी सरपरस्ती की रही तो हमारे प्रोफेसर जयशंकर साहब की रही. आज हम उनकी याद में उन 15 साल हमारे साथ नहीं हुए, बाकी की ज़िंदगी पूरी उन्होंने तेलंगाना के लिए वक्फ की है. आज उनकी 15वीं बरसी मनाई जा रही है और उसमें हम बहुत गम का इज़हार करते हैं कि हमारे ऐसे महान और महात्मा प्रोफेसर शायद दुनिया में कम पैदा होते हैं और उन्होंने अवाम के हक़ के लिए अपनी ज़िंदगी कुर्बान की. सारी ज़िंदगी हमेशा तेलंगाना के लिए आवाज़ उठाते रहे और केसीआर साहब के भी हाथ मजबूत करते रहे, तेलंगाना तहरीक के हाथ मजबूत करते रहे. और हम आज उनके ना होने पर हमें बहुत दुख पाया जाता है और आज हम उनकी बरसी पर उन्हें याद कर रहे हैं. उनसे हम भगवान से प्रार्थना करते हैं उनके अफराद ख़ानदान को शांति अता फरमाए और उनको भी भगवान शांति दे. और जय यही कहते हुए मैं अपनी बात ख़त्म करता हूँ. फिर एक बार जयशंकर साहब की याद में हम पूरी ज़िंदगी भी और आखिर तक भी हम उनकी याद को बाकी रखेंगे, उनकी याद मनाते रहेंगे. और हम उनका बहुत याद हर बच्चा तेलंगाना का याद करता है कि तेलंगाना जो हासिल हुआ है उसके लिए जयशंकर साहब का पीछे से आशीर्वाद रहा है. उसके लिए हम भगवान का शुक्रगुजार है. जय तेलंगाना, जय तेलंगाना. ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన యావత్ జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు. అందుకే తెలంగాణ సమాజం ఉన్నంత వరకు
జయశంకర్ సార్ యొక్క ఆశయాలు, వారు నిర్వర్తించినటువంటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఎవరూ కూడా మర్చిపోలేము. వారితో చాలా కాలం పనిచేసినటువంటి వ్యక్తిగా, వారిని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా నేను చాలా విషయాలు వారితో చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. అనేక మంది ఉద్యమకారులు వచ్చినప్పటికీ కూడా వారు ఆనాడు అన్నటువంటి మాట ఒక్కటే, చాలామంది తెలంగాణ ఉద్యమం కోసం ప్రయత్నం చేసిండ్రు, కానీ ఆంధ్ర పాలకుల ముందు వాళ్ళకు ఉన్నటువంటి శక్తి ముందు ఎవరు కూడా నిలబడేటువంటి ఆ శక్తి సరిపోలేదు. నాకెందుకో నమ్మకం ఉంది, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. వారికి ఉన్నటువంటి పట్టుదల, వారికి ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేటువంటి ఒక దృష్టి, ఉద్యమ స్ఫూర్తి, వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి ఈ రాజకీయ అనుభవాన్ని చూసినప్పుడు నాకు వారిపైన పూర్తి అవగాహనతోటి నేను చెప్తున్నా అని చెప్పినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. అదేవిధంగా ఏనాడైతే ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతం పైన చూపిస్తున్నటువంటి వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి ఓర్చుకోలేక చిత్రగుప్తుడిలాగానే ఆనాటి నుండి ఈనాటి వరకు నీళ్లలో కావచ్చు, నిధులలో కావచ్చు, నియామకాలలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, అనేక విషయాలను నేటి సమాజానికి తెలవాలి. తప్పకుండా ఏనాటికో ఒకనాటికి తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ముందుకు రావాలి, రాష్ట్రం ఏర్పడాలనేటువంటి బలంగా నమ్మినటువంటి నాయకులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ గారు. నిజంగా కూడా వారు తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే బాగుండని మా అందరికీ ఉండే. దురదృష్టం ఏంటంటే 2011లో వారికి అనారోగ్యం చేయడం వల్ల చనిపోవడం చాలా బాధాకరం. ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి ఆ ఫలితాన్ని వారు చూస్తే బాగుండనేది మా అందరికీ కూడా ఉండే. ఏదేమైనప్పటికీ వారు నిర్వర్తించినటువంటి పాత్ర ఏదైతుందో తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరకాలం నిలిచిపోద్దని సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొకసారి 15వ వర్ధంతి నివాళులర్పిస్తూ ధన్యవాదాలు.